ఒక 10 years బ్యాక్ గర్ల్ ఫ్రెండ్తో మాట్లాడాలంటే అప్పుడు ఈ టచ్ ఫోన్లు, వాట్సాప్లో, ఇన్స్టాలో ఏం లేవు. మాట్లాడితే ఫేస్బుక్లా లేదంటే నోకియా ఫోన్లో డైలీ 100 మెసేజెస్ లిమిట్ ఉండేది. ప్రతి మెసేజ్ చాలా జాగ్రత్తగా ఇంపార్టెంట్ టాపిక్లు మాత్రమే మాట్లాడుకునేటోళ్ళం. కరెక్ట్ 100 మెసేజ్ అయిపోయే టైంకి మా టాపిక్ ఎండ్ అయ్యేలా చాట్ చేసేటోళ్ళం. ఒకరోజు ఇట్లనే గర్ల్ ఫ్రెండ్తో నైట్ టైం ఇంట్రెస్టింగ్ టాపిక్ పైన మెసేజ్ చేస్తుంటే 100 మెసేజెస్ లిమిట్ అయిపోవడానికి వచ్చింది. ఇంకా టాపిక్ ఎండ్ కూడా అవ్వలేదు. ఆ పిల్ల దగ్గర 2 సిమ్స్ ఉన్నాయి. అప్పుడు నా దగ్గర ఏమో ఒకటే సిమ్ ఉంది. అయితే నా దాంట్లో మెసేజ్ లిమిట్ అయిపోయిందని అందరు పడుకున్నాక సైలెంట్గా మా డాడీ ఫోన్ తీసుకొని ఆ రోజు నైట్ చాటింగ్ చేయడం కంటిన్యూ చేసిన. ఇంకా తనతో మాట్లాడడం అయిపోయాక పడుకున్నా. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ మా డాడీ న్యూస్ పేపర్ కన్నా ఇంట్రెస్టింగ్ గా తన ఫోన్ ని చాలా సీరియస్ గా చూస్తున్నాడు. ఎందుకట్లా చూస్తున్నాడు అబ్బా అని అనుకున్నా. నాకు అప్పుడు అర్థమైంది నైట్ మెసేజెస్ డిలీట్ చేయడం మర్చిపోయినా అని. డాడీ డ్యూటీకి ఎప్పుడెప్పుడు వెళ్తాడా అని చూస్తూ నిద్రలోనే ఉన్నట్టు యాక్టింగ్ చేసినాను. నిద్రలేస్తే ఖచ్చితంగా ఆ మెసేజెస్ గురించి అడుగుతాడని లేకుండా అట్లనే పడుకున్నా. ఇక్కడ నాకు నచ్చిన విషయం ఏంటిదంటే ఆ మెసేజెస్ చూసి నన్ను నిద్రలే పడుకోవచ్చు, కానీ నేను పడుకున్నా కదా అని లేపకుండా ఏమనకుండా డ్యూటీకి వెళ్ళిపోయాడు. మార్నింగ్ తప్పించుకోవచ్చు కానీ ఈవినింగ్ తప్పించుకోలేను కదా. ఇంకా చూసుకో, ఒక్కో మెసేజ్ ఒక్కో డైమండ్కి ఒక్కో బెల్ట్ దెబ్బ. నో, మీరు అనుకుంటున్నట్టు నిజంగా ఆ రోజు మా డాడీ నన్ను కొట్టలేడు, కూర్చోబెట్టి చెప్పాడు ఈ మెసేజ్లో ఏంది బేటా, ఈ ఏజ్లో ఇవన్నీ మంచిగా అనిపిస్తాయి కానీ ముందు ముందు చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి, నువ్వే చాలా బాధపడతావు, వద్దు మనకి ఇవన్నీ సరేనా అని కూల్గా అర్థమయ్యేటట్టు చెప్పిండు. కానీ నేనే అలాగని సరే అని చెప్పి మళ్ళీ చేసే పనులే చేసిన. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. టాటా, టేక్ కేర్, బాయ్.